పద్మానికి అమ్మవారి ముఖానికి పోలిక చెప్పారు. ఎందుకంటే అమ్మవారి యొక్క పాదములను పద్మములతో పోలుస్తారు, చేతులని పద్మాలతో పోలుస్తారు, ముఖాన్ని పద్మంతో పోలుస్తారు. ముఖారవిందం, పాదారవిందం, హస్తారవిందం, హృదయారవిందం అన్ని తామర పువ్వుతో చెప్తారు. తామర పువ్వుతో అమ్మవారి ముఖాన్ని కూడా పోలుస్తారు. కాబట్టి ఆ ముఖానికి ఉండేటటువంటి లక్షణాలు, తామర పువ్వుకు ఉండే లక్షణాలు రెండూ చెప్పి తామర పువ్వు ఓడిపోయిందమ్మా అని ముఖం దగ్గర ఆ చెప్పడంలో చమత్కారం ఏమిటంటే, పైకి చదివితే మీకు తామర పువ్వుకి అమ్మవారికి ఉన్నటువంటి పోలిక తెలుస్తుంది. ముందు మీరు ఇంకొంచెం లోతుగా పరిశీలన చేశారనుకోండి, అమ్మవారి యొక్క ముఖానికి ఉన్న అదనపు విశేషాలు ఏమిటో మీకు కనపడతాయి. అది కానీ మీకు మనసులో కదిలిందనుకోండి, ఉత్తర క్షణంలో అది గొప్ప రక్షణ హేతు అవుతుంది. అమ్మవారి యొక్క పరమమంగళప్రదమైన వదన దర్శనం మానసికంగా చేశారు కాబట్టి అందులో శంకరాచార్యుల వారు అంటున్నారు, అమ్మ తామర పువ్వుకి ఏముంది? వికసనం ఉంది, విచ్చుకునేటటువంటి లక్షణం. నీ ముఖానికి ఆ వికసనం ఎప్పుడూ ఉంది. తామర పువ్వు ఏం చేస్తుంది? ఎప్పుడో అప్పుడు విచ్చుకుంటుంది. రాత్రంతా మొగ్గ, పొద్దున్న సూర్యకిరణం పడితే విచ్చుకుంటుంది. అమ్మవారి ముఖం అలా ఒకప్పుడు ముడుచుకుపోయి ఒకప్పుడు విచ్చుకుని ఉంటుంది. ఎప్పుడూ వికసనాన్ని పొంది ఉంటుంది అమ్మవారి ముఖం. అక్కడే అయిపోయింది, పడిపోయింది తామర పువ్వు, అయిపోయిందిగా. కాబట్టి పరిహసతి పంకేరు హరుచిం, ఆ తామర పువ్వు కాంతి అక్కడే ఓడిపోయింది నీ దగ్గర. ఎందుకనంటే అసలు ముకిడించుకోవడం అన్నమాట, విచ్చుకోవడం అన్నమాట నీకు లేవు. ఎప్పుడూ విచ్చుకుని ఉండడమే నీకు తెలుసు. ఎప్పుడూ వికాసంతో ఉంటుంది ఆవిడ ముఖం. అంత గొప్ప ముఖం కలిగిన దానా దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజిల్క రుచిరే. తామర పువ్వుకి చాలా గొప్ప అందం ఏమిటి? కేసరాలు. ఆ మధ్యలో దుద్దు మీద కేసరాలు ఉంటాయి, అవి ఎంతో అందంగా ఉంటాయి. మరి అమ్మవారి ముఖానికి అంత అందమైన కేసరాలు ఎక్కడికి అంటే, ఆవిడ చిన్న నవ్వు నవ్విందనుకోండి, కనపడకుండా స్మిత జ్యోత్స్న, ఆ చిన్న నవ్వు నవ్వినప్పుడు వెన్నెలలాగా ఆమె దంతముల యొక్క కాంతి, పళ్ళన్నీ కనపడవుగా కొద్దిగా కనపడి ఆ కాంతి బయటకు వస్తుంది. అప్పుడు ఆమె దంత కాంతి తామర పువ్వు యొక్క దుద్దు మీద ఉన్న కేసరములు ఎలా ఉంటాయో అట్లా ఉంటుంది ఆ కాంతి. కాబట్టి తామర పువ్వుకు ఉన్నది ఏమిటి, నీకు లేనిది ఏమిటి? అది ఉంది. కాబట్టి దానికి కేసరాలు ఉన్నాయి. అమ్మవారి ముఖం పద్మం అయితే కేసరాలు ఎక్కడివి అనడానికి లేదుగా. పైగా అమ్మా అరాళై స్వాభావ్యా దళికలభస శ్రీభిరలకై, ఇంకా అంతకన్నా అందం లోకంలో ఉండడానికి అవకాశం లేదు. అది తామర పువ్వుకుండే అవకాశం అసలే లేదు. ఏమిటి అంటే స్వభావంగా బలవంతంగా ఏదో పీక్కునో లాక్కునో నుదురి మీద పెట్టుకున్నది కాదు. అందంగా తనంత తాను అమ్మవారి ముంగురులు ఎగిరి నుదుటి మీద అంత అందంగా పడతాయిట, అలకలంటారు. ఆ ముంగురులు అమ్మవారి నుదుటి మీద అంత అందంగా పడతాయి. పొట్టి వెంట్రుకలు అవి లలాటం మీద పడినప్పుడు అంత అందంగా పడి ఆవిడ అలవోకగా అలా తీస్తుంటుంది, మళ్ళీ వచ్చి పడుతుంటాయి. ఇలా 1, 2, 3 పడుతుంటే అలానే స్వాభావ్య, అది స్వాభావికంగా పడ్డాయి. నువ్వు కృతకంగా తెచ్చిపెట్టుకున్నది కాదు. స్వాభావ్య దళికలభస శ్రీభిరలకై, అవి కదులుతుంటే ఎలా ఉంటాయంటే తుమ్మెదలు, గండు తుమ్మెదలు, మామూలు తుమ్మెదలు కావు, నల్లటి గండు తుమ్మెదలు వచ్చి వాలితే కదులుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. దేని మీద వాళ్తాయి? పద్మం మీద వాళ్తాయి. పద్మం మీద ఏం వాళ్తాయి? సామాన్యమైన తుమ్మెదలు వాళ్తాయి. అమ్మవారి ముఖమన్న పద్మం మీద ఏం వాళ్తున్నాయి? స్వాభావికంగా ప్రకృతిలో పుట్టిన తుమ్మెద కాదు. ఇక అటువంటి తుమ్మెద లేదు. అమ్మవారి చుట్టే అలకలు, ముంగురులు నుదుటి మీద అలా కదులుతున్నాయి. అప్పుడు అది వదనమన్న సరోజం మీద వాలినటువంటి నల్లని గొడ్డు తుమ్మెదల్లా ఉన్నాయి. ఆ అందం ఎక్కడదమ్మా తామర పువ్వుకి? కాబట్టి నీ ముఖంతో ఎలా పోల్చను? పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచి. ఈ కారణం చేత పంకేరుహం తల వచ్చేస్తుంది, సిగ్గుపడిపోతే ఏమవుతుంది? ముడుచుకుపోతుంది మొహం. మొహం ముడుచుకుపోవడమే పద్మం ముడుచుకుపోవడం. అమ్మవారి ముఖంతో పోటీ పడబోయి మొట్టమొదట్లోనే నా మీద వాళ్ళే తుమ్మెలకి ఆవిడ ముఖం మీద పడే ముంగురులకి పోలిక అని ముడుచుకుపోయింది. ముడుచుకుపోయేటప్పటికీ నీ వికసనం అలా ఉండిపోయింది, దాని వికసనం పోయింది. కాబట్టి తామర పువ్వుకి నీ ముఖానికి పోలిక ఏంటమ్మా? ఇదంతా ఒక ఎత్తు. శ్లోకం పూర్తి చేసేటప్పుడు అన్నారు ఆయన, సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. అమ్మా ఎక్కడైనా లోకంలో ఒక తామర పువ్వు ఉంటే ఆ తామర పువ్వు మీద ఒక పెద్ద గండు తుమ్మెద పెడితే ఆ గండు తుమ్మెద వాలి అది మకరంద పానం చేస్తుంది. నీ ముఖం అనబడేటటువంటి తామర పువ్వు ఉందే
దీని మీదకి లోకంలో ఎప్పుడూ ఎక్కడ రాని గండు తుమ్మెద ఒక్క ఆ తామర పువ్వు దగ్గరికి వస్తుంది. అది ఇంకెక్కడికి వెళ్ళదు ఆ తుమ్మెద. ఎందుకని ఆ తుమ్మెద ఎందుకు వెళ్ళదంటే దాని పేరు స్మరదహన. మన్మధుడిని కాల్చేసిన వాడు. మన్మధుడిని కాల్చేసిన వాడికి స్త్రీ ముఖారవిందం దగ్గరికి వెళ్ళవలసిన పని ఏమిటి? అందుకని వెళ్ళడు. కానీ అమ్మా, ఇంత మన్మధుడిని కాల్చేసిన శివుడి యొక్క 2 కళ్ళల్లోంచి వచ్చే చూపులను పడే తుమ్మెదలు ఎప్పుడూ ఏ పువ్వు మీద ఉంటాయంటే నీ ముఖమన్న పువ్వు మీదే ఉంటాయి. ఎందుకో తెలుసా? సుగంధవు మాద్యంతి. తామర పువ్వు వాసన ఎంతసేపు ఉంటుంది? విచ్చుకున్న దగ్గర నుంచి ముడుచుకునే వరకు ఉంటుంది. నీ ముఖానికి వాసన నువ్వు రాసుకున్న అంగరాగముల వల్ల కాదు, నీకు సహజంగా ఉంది సుగంధం. నీ జుత్తుకి, కేశపాశానికి కానీ నీ శరీరానికి కానీ సుగంధం సహజం. ఆయన నిన్ను అలా నీ ముఖం వంక చూసేటప్పటికీ ఆ ముఖంలోంచి వచ్చే సువాసన ఆఘ్రానించి మత్తెక్కిపోయి తుమ్మెద తామర పువ్వు మీద మారడానికి వచ్చినప్పుడు ఆ వాసన చూసి మత్తెక్కి దుద్దు మీద కూర్చొని మకరందపానం చేసినట్టు చక్షుర్మధులిహ. ఇంత మన్మధుణ్ణి కాల్చేసిన శివుడి యొక్క 2 కళ్ళల్లోంచి వచ్చే తుమ్మెదల్లాంటి చూపులు ఈ సువాసనని పీల్చి మత్తెక్కిపోయి అట్లా నీ వంకే, నీ ముఖమన పడే సరోజం వంకే చూస్తూ ఉండిపోయి. ఇంకా ఏ వదన సరోజం వంకైనా చూశాయా? ఏ తామర పువ్వు వంకైనా చూశాయా శివుడి కళ్ళు? ఇది నీ ముఖం గొప్పతనం అమ్మా. ఇలాంటి ముఖానికి సరోజానికి పోలికైనా ఎలా చెప్పను? అంటాము ముఖార విన్నామని. అన్నంత మాత్రం చేత తామర పువ్వు నిజంగా ఏదో అమ్మవారి ముఖం నేను ఓలా ఉంటామని చూడడానికి వస్తే మాత్రం సిగ్గుపడిపోయి కూర్చుపోయి. కాబట్టి అమ్మ, అంత గొప్పది నీ ముఖం.